క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు విందాం. తీతుకు రాసిన పత్రిక అధ్యాయం 3 4వ వాక్యం. తీతుకు రాసిన పత్రికలో అధ్యాయము 3 వాక్య భాగము 4 నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. చేతుల పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా?